वाला है। मेरा आप सबसे अनुरोध है कि आंध्र की लोकसभा की 25 की 25 सीटें और विधानसभा में 2/3 से ज्यादा मेजोरिटी हमारे एनडीए अलायंस को दीजिए। चंद्रबाबू नायडू जी को मुख्यमंत्री बनाइए, मोदी जी को प्रधानमंत्री बनाइए। విత్తనాలు నేను ఇక్కడి నుంచి తెలంగాణ వెళ్తున్నారు. తెలంగాణలో కూడా కమల వికాసం జరగనుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా మీరు 25కు 25 పార్లమెంట్లు సీట్లు ఇవ్వండి. అసెంబ్లీలో 2-3 సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయండి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది. अंत में मेरा एक पर्सनल अपील है. మీ అందరితో ఒక చిన్న అప్పీల్ చేస్తున్నాను. ये सत्या जो है मेरा बहुत अच्छा दोस्त है, इसको जोर से जिताइएगा. మిత్రులారా, మీ అందరికీ నా చిన్న విన్నపం ఏమంటే, ఇక్కడ ఉంటున్న ఈ సత్యకుమార్ నాకు చాలా దగ్గరవాడు, కావాల్సిన వాడు. అందుకని ఇతను సమర్థించి గెలిపించి పంపాల్సిందిగా నేను మిమ్మల్ని అందరూ విన్నవించుకుంటున్నాను. हमारे सांसद आगे आइए. हमारे सांसद मोदी जी का साथ देने के लिए संसद में भेजिए. ये सीट की चिंता हम करेंगे. అదే విధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరుడు బీకే పార్థసారథి కూడా నేను గెలిపించి మోడీ గారి పార్లమెంట్ కు పంపండి. ఈ పార్లమెంట్ బాగోగుల గురించి, అభివృద్ధి గురించి మేము చూసుకుంటాం. अंत में मैं आंध्र की सभी जनता को 2 हाथ जोड़कर रिक्वेस्ट करता हूं. तेलुगु देशम, जनसेना और भारतीय जनता पार्टी को प्रचंड बहुमत से जिताइए और आंध्र प्रदेश का विकास मोदी जी और चंद्रबाबू के हाथ में दीजिए. इतना మీ అందరికీ నేను చేతులెత్తి జోడించి విన్నవించుకుంటున్నది ఏంటంటే, మీరు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని సమర్థించి ఒక ప్రచండమైన మెజారిటీతో గెలిపించండి. ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం అభివృద్ధి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. भाई और बहनों, इतनी धूप में इतनी दूर से देर तक बैठने के लिए आप सभी का धन्यवाद. और मैं महान तेलुगु भाषा में बोल नहीं सकता, इसलिए आप सबसे क्षमा मांगता हूं. ఇంత మండు టెండలో, ఇంత పెద్ద సెక్కలో వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రెండో వైపు మీ తీయనైన తెలుగు భాషలో మాట్లాడలేకపోయినందుకు క్షమించమని వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. मेरे साथ बोलिए, भारत माता की, भारत माता की, वंदे, जय श्री राम, जय जय श्री राम. भाइयों बहनों, मुझे लेट हो रहा है, मैं यहां से निकलूंगा. हमारे नेता चंद्रबाबू जी अभी भाषण देने वाले हैं. आप सभी बैठिएगा. बहुत बहुत धन्यवाद. మిత్రులారా, నాకు ఆలస్యం అవుతుంది. ఇంకో సమావేశానికి వెళ్లాల్సి ఉన్న కారణంగా నేను మధ్యలో వెళ్ళిపోతున్నాను. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నుండి వారు ప్రసంగం ఇస్తారు. మీరందరూ శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాను. దేశాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చి తన పాలనలో ఒక బాంబు దాడి జరగని చూసుకున్న అమిత్ షా గారికి ఒకసారి నిలబడి చెప్పట్ల ద్వారా అమిత్ షా గారికి కృతజ్ఞతలు తెలపాలని కోరుకుంటున్నాం. ఒకసారి అందరూ నిలబడి మోడీ గారి నాయకత్వం. ఇప్పుడు మన లగ్నంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తారు.